హలో వ్యూవర్స్, టిప్ నెంబర్ 1. ముందుగా ఒక ప్లాస్టిక్ బాటిల్ మూతను తీసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నానండి. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. కింది భాగంలో కట్ చేసుకోవద్దు. చూసారు కదా, ఈ షేప్లో వచ్చేస్తుంది అనమాట. వీటికి పెయింట్ చేసుకోవచ్చు, డెకరేషన్ చేసుకోవచ్చు, ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటివి మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకొని ఇలా కీస్ హ్యాంగ్ చేసుకోవడానికి కానీ, ఇయర్ ఫోన్స్ కానీ, కిచెన్లో కానీ, మాస్కులు కానీ ఏదైనా వేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 2. మనం బ్లౌజులు కుట్టుకున్నా కూడా చాలా సింపుల్గా ప్లెయిన్గా కుట్టించుకుంటాం కదా. ఒక్కోసారి వాటిని గ్రాండ్గా చేసుకోవాలంటే ఈ టిప్స్ అనేవి యూజ్ అవుతాయండి. మీరు చూసేయండి ఒకసారి. బ్లౌజ్ అనేది చీరకి అందాన్ని తీసుకొస్తుంది కదా, అలాంటి బ్లౌజ్లని మనం ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలాంటి బటన్స్ మనకి షాప్లలో అవైలబుల్గా ఉంటాయి. లేదంటే ఏదైనా షర్ట్ బటన్ని తీసుకొని మన శారీ మ్యాచింగ్ కలర్ క్లాత్ని తీసుకొని బటన్ని కుట్టుకోవాలన్నమాట. తర్వాత బ్లౌజ్కి ఇలా కుట్టు వేసేసుకోవాలి. హ్యాండ్స్ చాలా సింపుల్గా ప్లెయిన్గా ఉన్నాయి కదా, అలా కాకుండా డిజైనర్ బ్లౌజ్ లాగా కావాలనుకుంటే ఇలా బటన్ని బ్లౌజ్ని 2-3 టాకాలు వేసుకొని ఇలా పైకి వచ్చేస్తుంది, వీ షేప్లో వచ్చేస్తుంది అనమాట. దానికి బటన్ని యాడ్ చేసుకోవచ్చు. ముందు భాగంలో బటన్ని పెట్టుకోవచ్చు. వెనకాల భాగంలో డిజైన్ కోసం బటన్స్ని ఈ మోడల్స్లలో పెట్టుకోవచ్చు అండి. మనకు నచ్చినట్టుగా మనం డెకరేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా లుక్ అనేది మారిపోయింది బ్లౌజ్ది. చూసారు కదా, మీరు ట్రై చేయండి ఒకసారి. ఈ బ్లౌజ్కి నేను అదే మోడల్లో స్టిచ్ చేశాను. షర్ట్ బటన్ని తీసుకొని బ్లాక్ కలర్ క్లాత్ని తీసుకొని బటన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని దీనికి అటాచ్ చేసుకున్నాను అనమాట. 2 హ్యాండ్స్కి కూడా సేమ్ అలాగే చేసేసుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సింపుల్ హ్యాండ్ వేసుకున్న దానికంటే ఇలా వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వీటిని కూడా నేను థర్మాకోల్ బాల్స్ పెట్టేసి క్లాత్ని ఇలా పెట్టేసుకొని చేసేసుకున్నాను. డోరీస్ కూడా అలాగే ప్రిపేర్ చేసుకున్నాను. టిప్ నెంబర్ 3. ఒక కార్డ్బోర్డ్ని తీసుకున్నానండి. కార్డ్బోర్డ్ పైన గ్లూ అప్లై చేసుకొని పిస్తా పొట్టుని ఇలా అంటించుకుంటున్నాను. మొత్తం కంప్లీట్గా రౌండ్గా వచ్చేలాగా అంటించేసేసుకోండి. మధ్య మధ్యన నేను చూపిస్తున్నట్టుగా మీరు ఇలా అతికించుకోండి. ఫైనల్ లుక్ అనేది చాలా డిఫరెంట్గా వస్తుంది. ఫస్ట్ అయితే బ్లూ కలర్, వైట్ కలర్ మిక్స్ చేసుకొని ఇలా రెండింటిని ఇలా వేసేసుకోవాలి. చూసారు కదా, కింద మనం అంటించుకున్న వాటికి బ్రౌన్ అండ్ వైట్ని మిక్స్ చేసి వేసేసుకోవాలి. పైన వాటికి మనకు నచ్చిన కలర్ వేసేసుకోవచ్చు అన్నమాట. నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ పింక్, ఆరెంజ్, ఎల్లో అలా వేసుకొని తర్వాత ఫిషెస్ రెడీ అయిపోయాయి కదా, వాటికి ఆక్సిజన్ బాల్స్ లాగా రౌండ్గా వేసుకున్నాను. ఎల్లో గ్రీన్ని మిక్స్ చేసుకొని ఆకుల్లాగా ఇలా వేసేసుకున్నానండి. చూసారు కదా, మినీ అక్వేరియం అనేది రెడీ అయిపోయింది. మన ఇంట్లోనే ఇలా కార్డ్బోర్డ్ పైన అక్వేరియంని రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.